సక్సెస్ అనేది అంటే లైక్ ఓన్లీ డబ్బు పరంగానే కాదు, ఇంకా ఫిజికల్ పరంగా, హెల్త్ పరంగా, ఎమోషన్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అన్ని టైప్స్ ఆఫ్ సక్సెసెస్ అనేవి సార్ చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము మన సక్సెస్ మాత్రమే కాదు, మనతోటి ఉన్న సరౌండింగ్స్ అంటే మనతో ఇంకా మన ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనతోటి సక్సెస్ అవుతున్నారా లేదా అని కూడా మనం పట్టించుకోవాలి. అంటే మన స్వార్థంతో వెళ్ళిపోకుండా మన సక్సెస్తో పాటు వాళ్ళది కూడా చూడాలి. సృజనవని ట్రైనింగ్ ప్రోగ్రాంలో భరత్ సార్ చెప్పిన క్లాస్లో ప్రోక్రాస్టినేషన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి అని నేర్చుకున్నా. అండ్ ప్రోక్రాస్టినేషన్లో మనకి మళ్ళీ స్టిమ్యులేషన్, ఓవర్ స్టిమ్యులేషన్ అని కొన్ని టాపిక్స్ అవి ఉంటాయి, వాటి గురించి నేర్చుకున్నాను. అండ్ ప్రోక్రాస్టినేషన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనకున్న డిస్ట్రాక్షన్స్ని మినిమైజ్ చేసుకోవాలి. అంటే ఫిట్నెస్ మీద బేస్ అయ్యి ఉంటుంది, తర్వాత మైండ్ఫుల్నెస్ గాటి ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఫిట్ గాటి ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉంటే సక్సెస్గా ఏం చేయాలని చేయగలము. తర్వాత ప్రోక్రాస్టినేషన్ అది చేయకూడదని తెలుసుకున్నాను.